ఇప్పుడు మీరు గాడ్ అది భారత మాత ఏదో సంథింగ్ చాలా చాలా మాటలు ఉన్నాయి కదా, నాకు పర్టికులర్గా పేర్లు తెలియవు. సో ఆ విధంగా భారతదేశానికి జై అంటాం, ప్రాబ్లం ఏముంది? వీఆర్ ఇండియన్స్, వీఆర్ టెలింగ్ భారతదేశానికి జై, ప్రాబ్లం ఏముంది? ఒక అమ్మకి ఎంతైతే సహనం ఉంటుందో అంత సహనం మనము నడుస్తున్న భూమికి అంత సహనం ఉంటుంది. కాబట్టి ఒక తల్లిగా వర్ణించడం, ఒక దేశాన్నే కాదు మన దగ్గర ఉన్న రివర్స్ కొన్ని లేక్స్ కూడా ఒక లేడీ అంటే ఒక ఆడదానితోనే పోలుస్తాం అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు నీ తల్లి ఉన్నది, నీ తండ్రి ఉన్నాడు, నీ తండ్రి కన్నా ఎక్కువ నీ తల్లికి ఎక్కువ సహనం ఉంటుంది కదా నీ మీద. సో మనం బిడ్డలం, నువ్వు బిడ్డ, మీ అమ్మకు నువ్వు బిడ్డ. అందుకని చెప్పి దేశాన్ని తల్లితో గౌరవిస్తున్నాము. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక హిందువుని అయినప్పటికీ నేను ఒక భారతీయుని, భారతదేశంలో ఉంటున్నా కాబట్టి భారత మాతకి జై అని చెప్తున్నా అనమాట. సో ఈ దీంట్లో ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు అంటే ఈ మాటలో ఇప్పుడు రీసెంట్ గా ఆయన పేరు ఎంఐఎం పార్టీ, ఆయన పేరేమో ఉంది మర్చిపోయినా, ఆయన హిందుస్థాన్ జిందాబాద్ అంటూనే భారత మాతాకి జై అంటలేడు. అంటే దాన్ని